మీ కెరీర్లో మీకు మెంటర్ కానీ అడ్మిరేషన్ కానీ ఎవరు సార్? ఏ అధికారి మీకు మెంటర్ అనుకుంటారు, లేక మీరు అడ్మైర్ చేసేది ఎవరు? నేను అడ్మైర్ చేసిన అధికారుల చాలా మంది ఉన్నారు యాక్చువల్గా. మీరు దాంట్లో ఒక 2-3 పేర్లు చెప్తాను, ఒకటి చెప్పను. రత్నారెడ్డి గారు నా ఫస్ట్ ఎస్పీ, హీ వాజ్ అన్ ఇన్స్పిరేషన్ టు మీ. తర్వాత అరవిందరావు గారిని గురువుగా అనుకునేవాడిని. ఇవన్నీ ఏకలవ్య శిష్యరకమే, వాళ్ళతో ఎప్పుడు మీ అభిమానాన్ని ఎప్పుడు చెప్పాలి. సో ఆయన్ని గురువుగా అనుకునేవాడు. వ్యాస్ గారిని గురువుగా అనుకునేవాడు. వ్యాస్ గారు అంటే హీ వాజ్ అ లవ్లీ పర్సన్. ఇంటరాక్షన్ తక్కువ ఉంది కానీ హీ వాజ్ అ గ్రేట్ మ్యాన్. వ్యాస్ గారిని బాగా అనుకునేవాడు. ఆంజనేయ రెడ్డి గారిని చాలా ఇష్యూస్లో ఆయన ఇన్స్పిరేషన్లో తీసుకున్నారు. సో మా జనరల్ డిపార్ట్మెంట్లో మీరు ఆంజనేయ రెడ్డి గారు శిష్యుడు అనే పేరు ఉంది సార్, మీకు తెలుసలేదు అది? వాస్తవం. ఆంజనేయ రెడ్డి గారు 93-94లో ఇక్కడ పోలీస్ అకాడమీ కట్టారు. అదే ఈ రోజు కూడా ప్రపంచంలో వేరే దేశాల నుంచి కూడా ట్రైనింగ్ వస్తారు. ఆంధ్రప్రదేశ్ విభజించిన తర్వాత ఈ రోజు కూడా పోలీస్ అకాడమీ లేదు. అనంతపురంలో బ్రిటిష్ హయాంలో కట్టిన బిల్డింగ్ లో నడుస్తాం. ఎందుకు ఇలాంటి దాంట్లో వెనకబడుతుంది? అదే చెప్తున్నారు. లాస్ట్ 10 years ఆంధ్రప్రదేశ్ చేయాల్సిన పనులు చేయలేదండి, చాలా పనులు. అతి సీరియస్ ప్రశ్న ఉంది సార్. మీరు 22A గురించి మాట్లాడారు, చాలా విషయాలు మాట్లాడారు. మీ డిపార్ట్మెంట్ సంబంధించింది. గతంలో జగన్ ప్రభుత్వంలో జరిగిన కొన్ని విషయాల గురించి వ్యతిరేకంగా మాట్లాడాం, కానీ ఇప్పుడు కూడా అదే జరుగుతుందన్నారు. కానీ మీ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దాదాపు 15-20 మంది అధికారులకు మాత్రమే పోస్టింగ్లు లేవు చాలా కాలం. మీలాంటి వాళ్ళు ఫైట్ చేసి తెచ్చుకున్నారు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు 70 మందికి 2 సంవత్సరాల పాటు పోస్టింగ్. ఆ నెంబర్ 3-4 రెట్లు పెరిగిపోయింది. దాన్ని ఏమంటారు ఆఫీసర్లు? ఇక్కడ హరాస్మెంట్ ఇక్కడ పెరుగుతుంది అంటున్నారు. ఈ రోజు కూడా దాదాపు 25 మందికి లేదంటున్నారు. మీ డిపార్ట్మెంట్లో ప్రజలకు తెలిసి చాలా దుర్మార్గమైన విషయం, సస్పెండ్ అయిన వాళ్ళకి, ఏదైనా తప్పు చేసి సస్పెండ్ అయిన వాళ్ళకి సగం జీతం ఇస్తారు. కానీ పోస్టింగ్ లేకుండా వీఆర్ వేకెన్సీ రిజర్వ్లో కానీ లేక వెయిటింగ్ అట్ చీఫ్ ఆఫీస్, అంటే డిఎస్పీ స్థాయి వాళ్ళకి పై వాళ్ళకేమో వెయిటింగ్ అట్ చీఫ్ ఆఫీస్ చెప్తారు. ఇన్స్పెక్టర్ కింద స్థాయి వాళ్ళకి వీఆర్ ఇస్తారు. వీఆర్ ఉన్న వాళ్ళకి, అంటే పోస్టింగ్ లేకుండా ఉన్న వాళ్ళకి శాలరీ ఉండదు. 3 నెలల తర్వాత శాలరీ లేదు. అసలు వీఆర్ వల్ల శాలరీ లేదు. సస్పెన్షన్ వాళ్ళకి 50% ఇస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదనంగా వీఆర్ లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళి బయోమెట్రిక్ వేసి ఆఫీసులో ఉండాలంటున్నారు. అంటే వాళ్ళకి శాలరీ లేదు, పోస్టింగ్ లేదు, కానీ ఆఫీసులో ఉండాలి. బందోబస్తు వస్తే బందోబస్తు వెళ్ళాలి. అంటే వాళ్ళు పని చేస్తున్నట్టే. ఎవరైతే రోజు ఆఫీస్కి వెళ్తున్నారో వాళ్ళు పని చేస్తున్నట్టుగా కన్సిడర్ చేయాలి. అదే వెన్ యూఆర్ ఎట్ వర్క్ ప్లస్ యూఆర్ కన్సిడర్ బి వర్కింగ్. కరెక్ట్. సస్పెన్షన్ ఇంట్లో ఉండొచ్చు. వీళ్ళకి జీతం లేకుండా విజయవాడ లాంటి చోట ఇల్లు అద్దెకు తీసుకుని హోటళ్లలో ఉంటూ ఇంటికి పోతున్నప్పుడు జీతం రాకపోవడం ఒక సమస్య, అదనంగా ఈ ఖర్చు, దానికి పైన పనిష్మెంట్ రోజు ఖాళీగా కూర్చోవడం ఒకటి బందోబస్తు. ఎందుకు దీంట్లో సంస్కరణ చేసి వాళ్ళకి జీతం ఇయ్యరు? ఒక ప్రశ్న. ఎంతకాలం ఇలా ఒక ఆఫీసర్లని ఖచ్చితంగా కొన్ని జరిగినప్పుడు మీరు ఇంటర్నల్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసిన వాళ్ళని పెడితే వేరే, కానీ ఒక ప్రభుత్వానికి దగ్గర ఉన్నారు. మీరే చెప్తున్నారు, అందరికీ తెలిసింది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ, పోస్టింగ్ అనేది అన్నిటికీ ఎక్కువ. ఎందుకు కొంతమంది మీద చేయడం అనేది ఎలాంటి మెసేజ్ వెళ్తుంది? ఇది వాళ్ళకి నెగిటివ్ అనే విషయం వాళ్ళకి అర్థం కాదా? మీరు నన్ను అభిప్రాయం అడిగితే నేను 100% దాన్ని వ్యతిరేకిస్తున్నాను. మీకు ఏదైనా కేసు ఉంటే కేసు పెట్టుకోండి. నాకు 2-3 అడిగారు సార్ 22A మీద పోరాడినట్లు, కానీ మా విషయం కూడా తీసుకుంటారా? ఓకే, తీసుకోవాల్సిన సమస్య అది. యాక్చువల్గా అయితే తీసుకోవాల్సిన సమస్య. నేను కాకపోతే ఒక్క విషయంలో డిఫరెన్స్ ఉంది. మొన్ననే నాకు ఎవరో దీని గురించి మాట్లాడుతూ ఉంటే నేను అడిగా, ఏమైనా వాళ్ళకి జీతాలు ఇస్తున్నారా అని. ఇస్తున్నారు సార్ అన్నారు. I may be wrong. ఖచ్చితంగా లేదు. ఈ రోజు I don't know. So I may be wrong. I need to check that out. ఒకవేళ జీతాలు ఇస్తుంటే కనుక అదంతా అత్యవసరమైన సమస్య కాదు. జీతాలు ఇవ్వకపోతే జీతాలు ఇవ్వట్లేదు. దీనికి ఒక సాక్ష్యం ఏంటంటే, ఒక అధికారి పోస్టింగ్ లేకుండా ఒక అధికారి కోర్టుకు వెళ్ళాడు. ఈ రోజు మార్నింగ్ తీర్పు వచ్చింది, హైకోర్టు ఇచ్చింది. అతనికి 4 నెలల లోపల ఇవ్వవలసిన జీతాలు మొత్తం హైకోర్టు ఇచ్చింది డైరెక్షన్. ఓకే, ఈ రోజు మార్నింగ్ వచ్చింది. ఇట్ ఈస్ ఎ జెన్యూన్ ప్రాబ్లం అండ్ ఐ కంప్లీట్లీ సింపథెటిక్ టు దిస్. 2 మీ వ్యక్తిగతమైన సమస్య సార్. 10 సంవత్సరాల కిందట రామగూడ 31 మంది మావోయిస్టులది ఎన్కౌంటర్ జరిగింది. ఆ రోజున్న పెద్ద నాయకుడు ఆర్కే గారు అబ్బాయి, చిన్న పిల్లడు మరి ఎందుకు పోయినాడు అక్కడికి? 18-19 ఇయర్స్ ఉంటాయి. అబ్బాయి కూడా చనిపోవడం జరిగింది. అది చనిపోయినప్పుడు దీనికి ఖచ్చితంగా ప్రతీకారం ఉంటుంది, ఇంటెలిజెన్స్ కున్న మీరే ఎక్కువ టార్గెట్ అవుతారనేది ఆ రోజు ఎక్కువ జరిగింది. మీకు కొంత భద్రత కూడా పెంచారు ఆ సందర్భంలో. 2-3 రోజుల కిందట మీ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ వెనక్కి ఇచ్చేయండి అన్నారు. మీ సెక్యూరిటీని కూడా డౌన్ సైడ్ చేసినట్లున్నారు. అంటే మావోయిస్ట్ ఆపరేషన్ కాగారు తర్వాత మావోయిస్ట్ సమస్య అంతా సమస్యపోయింది కాబట్టి అందరు అధికారులకు తగ్గిస్తున్నామంటే అదొక రకమైన ఇష్యూ. కానీ ఏబీ వెంకటేశ్వర గారిని మాత్రం ఏమన్నారు, ఇంకా 2 ఆఫీసర్లు, నేను పేర్లు కూడా చెప్పగలను, మీకు సీనియర్స్ సురేంద్రబాబు గారు ఉన్నారు, ద్వారకా తిరుమలరావు గారు ఉన్నారు, వాళ్ళ వెహికల్స్ అడగలేదు. అంటే మావోయిస్టుల వల్ల ఏబీ గారికి ముప్పు తగ్గిందని భావిస్తున్నారా, లేక అసలు మావోయిస్ట్ సమస్య పోయిందని భావిస్తున్నారా?
ఏపీ వెంకటేశ్వర రావు ప్రభుత్వానికి తలనొప్పిగా మారారు అని అంటే ఇది కూడా ఇప్పుడు చాలా మంది వెనక్కి తీసుకోవడం చేశారట. చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలు గన్మెన్ తీశారు. అట్లాగే మిమ్మల్ని కూడా ప్రత్యర్థిగా భావించి మీ సెక్యూరిటీ తీసేస్తాం. హెడ్ఏక్ గా మారిపోయారు, ఇద్దరికి ఎందుకు ఇవ్వాలి మనము అని. కరెక్ట్, అది పొలిటికల్ డెసిషన్ అనే నేను అనుకుంటున్నాను. పొలిటికల్ ఇష్యూ అంతే తప్ప సెక్యూరిటీ రిలేటెడ్ డెసిషన్ కాదు. గతంలో ఇలా జరిగినప్పుడు సార్ నాకు దొరగారు ఉన్నప్పుడు బాగా గుర్తు కొన్ని విషయాల్లో పీక్లో ఉన్నప్పుడు ఏమైనా గవర్నమెంట్ చెప్పి ఆయన ఒప్పుకునేవారు కాదు. ఇతను ఆఫీసర్ నేను సెక్యూర్ చేసుకోవాలనేది ఉంటుంది. కరెక్ట్, అలా ఉండేది. కానీ ఈరోజు అలాంటి అధికారులు ఎవరు చెప్పలేరు. నేనుంటే ఇది జరగనిచ్చేవాడు కాదు. సరే. నేను ఎవరికి అలా జరగనివ్వాల.